పెళ్లికి ఆనాడు రథంలో చేసినారు గజపతిరాజులను మరి వసుంధరదేవి ఆ రథంలో ఎక్కిర్రు రాముడు రథంలో పోతాన్రా ఇద్దరు బిడ్డలు మా అవ్వ మా నాయనమైన అడిగిన గుడిసె కాడ ఆ అవ్వకూర కాయకూర వీళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తా అంటే రథం వల్ల పోత ఉన్నదమ్మా రథం వల్ల పోత ఉన్నదమ్మా రథంలో ఉన్న వాళ్ళు గజపతి రాజు వసుంధరదేవి అనుకుంటారు అయ్యో మన బిడ్డల అడవిలో ఇల్లు కడితివి ఆ బిడ్డలు తీసుకపోయి పెద్ద బిడ్డ ఇంటికన్నా వడగొట్టకపోతివి వల్ల ఏడుతా ఉన్నారమ్మా వల్ల ఏడుతాడు చీకటి అయితే ఇద్దరు గుడితల ఇద్దరు పిల్లగాళ్ళు వనమాల రూపమాల ఓ చెల్లె రూపమాల సావుగారింటికి పోయి గడువు కానీ పేయిండ్రు సావుగారి గడిగారంటే సావుగారి ఏ మాట అన్నాడో మన అయ్య మాట అంటే వడని బాపతి గాడు అవ్వ మాట అంటే వడని బాపతి ఈ బతుకుపాడు వాడ ఎందుకు బతకని మన అయ్య మన అవ్వ ఏ బాయిల దారిలో ఏ చెర్ల దారిలో ఏ బాయిల అవ్వ దారినారా ఏ చెర్లంగా అయ్య దారినారా చీకటిగమ్మ వచ్చనమ్మా ఇక మర్ర మబ్బుగమ్మ వచ్చనమ్మా అంటే గట్టుకున్న పెద్ద పురుడు గాండ్రగా నక్కలు ఒండ్ర పెడతారయ్యి ఇద్దరు పిల్లలలో చూడు వాళ్ళు నిత్యాలను పట్టుకున్నారమ్మా గుడిదలే ఉన్న నిత్యాలు పట్టుకొని గద్ద వరకు తండ్రి అడవిల పిల్లలు అక్కడ చూడు మాలకొండ నగరం పెద్ద బిడ్డ జయమాలకు బేలంతా రోగం వచ్చినారా బేలంతా రోగం వచ్చినారా వల్ల ఎడతా ఉన్నదమ్మా బేలంతా రోగం వచ్చి ఇక్కడ రామేశ్వరం జయమాల ఏడుతాను రథంలో చూడు కన్న వాళ్ళు ఏడుతాను అది మీరా పిల్లలు ఎడతారమ్మా అడవిలో చూడు పస్తులకు తెల్లారుతున్నది పిల్లలకు తెల్లారుతున్నది పత్తులకు తెల్లవారే పిల్లలకు తెల్లవారవే ద్వారా కొరకు వాళ్ళు వెళ్ళిపోయింది అడవిలో పిల్లలకు తెల్లారింది ఇక్కడ రామేశ్వరం మన ఇంటికాడ అయ్యో జయమాలకు బేనంత రోగం వచ్చాయంటే ఉసుక ఓతెరలకుంటా ఊళ్ళే మంది వచ్చి రోగం వస్తే మరి చూడకుంటే ఎవరన్నా ఉంటారా అందరు ఊళ్ళు వచ్చి చూస్తారు అందరు మాత్రమే గుమ్మి కూడా ఇంటికి అన్నారు ఇక్కడ అడవిలో ఇద్దరు పిల్లగాన వనమాల రూపం వాళ్ళకు మరి చెల్లె మన అయ్య ఏ బాయిలు దారిండు మన నాయన ఏ చెర్లో దారిండు మన అవ్వ మన అయ్య మనకు రారు కానీ అడవిలో గుడిసెల మనం ఎట్లా బతాం మన అక్క ఇంటికి పోయి మన అక్క దీవెన బతుకుతాము మనము మన అక్క దీవెన మనం బతుకుదాం మనం జయమాల ఇంటికి అడుక్కుంటా పోదాం అడుక్కుంటా పోయి మన అక్క ఇంటికి మనం పడి బతుకుదాం పా చెల్లి అని ఇద్దరు పిల్లలు దంట పట్టుకున్నారా నందా నందా మానకొండ నగరం ఎక్కడ మానకొండ నగరం ఎక్కడ అడుక్కుంటా వస్తాను మానకోట మళ్ళా నగరం మానకోట మళ్ళా నగరం
జయమాల ఇల్లు ఎక్కడా అని అనుకుంటా వస్తంటే బేలంత రోగం వచ్చినందుకు రామేశ్వరరాజు ఇంటి ముంగట ఊరు మంది ఉన్నారు ఆ ఇంటి ముంగట నిలబడితే ఆ మంది కాడికి వచ్చి ఇద్దరు పిల్లనే ఆ మంది కాడికి ఇద్దరు పిల్లగాళ్ళు వచ్చారు ఇద్దరు పిల్లగాళ్ళు వచ్చి అయ్యలారా రామేశ్వర రాజులు ఎక్కడ జయమాల ఇల్లు ఎక్కడంటే ఆ మంది అన్నారు ఈ పొలగాళ్ళ చూసి ఎట్లున్నారు బుచ్చగల్ల పొలగాళ్ళు ఎక్కువ 7 మాస్కల బట్టలు మరి వాళ్ళ బట్టలు అన్నావు లేవు వాళ్ళు నెత్తి అన్నావు లేవు ఆ సూచనలు ఊకుంటారా ఏ పోరగాళ్ళు మీకు ఎక్కడేం పని లేదురా అడుక్కునేందుకు మీకు ఇల్లు దొరికినాదరా ఇంకా ఇల్లు దొరకలేదా రామేశ్వర మహారాజు జయమాలకే బేలంతో వచ్చి సాగు బతుకుల వాళ్ళుంటే ఈజీ మనక చడుక్కుంటారా అన్నారు అన్నప్పుడు వనమాల రూపమాలు అన్నారు అయ్యా జయమాల అంటే ఎవరో కాదు మా తోడ ఉన్నక్క కాదు నాయన జయమాల చెల్లెల్లో మేము వీళ్ళు జయమాల చెల్లెనట జరుగులని అందరు తవ్విచ్చారు తవ్వితే కానాడు వనమాల రూపమాల గిరగీద ఉరికి వస్తా ఉన్నా జయమాల జయమాల వెళ్ళిపోదే నాయక మాకెట్లా కనబడుతూ నాయక అక్క మీద ఒరిగే నారేంగవలారా ఇద్దరు చెల్లెళ్ళు ఉరిగచ్చి అక్క మీద పడి అట మాత్రం చెల్లెళ్ళు ఒక్కొక్క మాట అంటాడే ఆ తల్లికి అన్ని జీవనాలు పోతని ఒక్క ఆత్మజీవి మిగులుతున్నదమ్మా ఇయ్యారా తెల్లవన నా తెల్లరా నా తెల్ల రూపమాల నా తెల్లరా ఇయ్యారా సాబు కందిల్ల నా తెల్లరా అవ మంచిగా ఉన్నారా నా తెల్లరా మన అయ్య మంచిగా ఉన్నారా నా తెల్లరా ఏమంటే చెప్పవాలే నా యొక్క నీ పెళ్లి కొరకు షావుకారు దగ్గర అరసోడు ముత్యాలు చూడు వరాలు తీసుకొచ్చి కొంగలు పోతే షావుకారు వచ్చి అప్పుకు చెల్లింపు ఏమంటే పోయిన వాళ్ళు షావుకారు ఏ మాట్లాడో మన అవ్వ ఏ బాయిల పడ్డదో మన అయ్య ఏ చెట్టు గురి పెట్టుకొని వచ్చిర్రు అక్క పోయిన పొగడు వచ్చే రాగడి లేదు నీ తోడుకో నీ ఊరు పట్టుకో వచ్చే వరకు నీకు రోగా వచ్చిందా నాయక నీ ప్రాణం పోయేనా నాయక కొడుకెట్టా బతకాలే నాయక నీ కొడుకులు ఎవరి చేతులు పెడతావు నీ కొడుకెట్టా బతకాలి అక్క 10 వేలు అంటే 10 వేలకు పొద్దుకు 2 సార్లు తానం మొయ్యాలి పొద్దుకు 7 సార్లు చనిపోయా మట్టియాలి పొద్దుకు 3 సార్లు మాడకు తమలంటారు కాదు అక్క ఓ చెల్లే ఇలా మన తల్లిదండ్రి రాజుల సౌకర్యం దొరకపోతే ఏ పైన పట్టరు ఏ సరిన పట్టరు అబ్బాయి రాజులు కాలం చేయొచ్చు నీతో పట్టుకొని వచ్చినాము అన్నారు ఒకళ్ళ చదువుకోవాలం అందరే నా దేవుని గుళ్ళేవన్ను ఇలా మనకి కట్టం వచ్చిందా తెల్లే ఆ భగవంతుడు నాతో మాదిరికి ఇచ్చిందా ఇక నా తరం లెక్క తెల్ల నా ప్రాణం పోతుంది ఇక నా కొడుకును తీసవ్వా నా తెల్లగా వనమాల చేతుల చెల్లెని పెట్టింది చేయమాల ఓ చెల్లే నా కొడుకు అవైన నువ్వే అయ్యవైన నువ్వే నా కన్న కొడుకు కాదు నీ కన్న కొడుకు లెక్క నాది పెరుగు తెచ్చి నా కొడుకులు పెద్ద అయ్యి ఈ అయ్యగారామేమో రాధారామేశ్వరాజా భర్తల దగ్గరల్లా విడుచుకొని భర్తల దగ్గర విడుచుకున్నది నాదా నా ప్రాణం పోంగ ఇక నా అవ్వ తిరిగి రాదు నా అయ్య తిరిగి రాడు నా ప్రాణం పోకముందు నా 2 చెల్లె వనమాల మరి అట మాత్రం ఈ కాడికి వెళ్ళి నా చెల్లె నీకు భార్య నా వేలుకున్న బంగారు ముద్రిక నాదా నా కళ్ళు చూడంగా నా చెల్లెకు అట మాత్రం వేలుకు చూడగవయ్యా ఇదే కందరవనకు ఈ కంచెలు నేను కాదు భార్యను నా 2 చెల్లె నీకు భార్య లెక్క రమించుకొని నిన్నుగన్న కొడుకును దాదుకోండి నాదా నా చిన్న చెల్లెవో రూపమాలను చెల్లి లెక్క చూసుకో నా 2వ చెల్లె వనమాలను ఈ కాడికి వెళ్ళి భార్య లెక్క భ్రమించుకో
నాదా ఏలుకున్న ఉంగరం ఇది నా చెల్ల ఏలుగు పెట్టు ఇదే మీ ఇద్దరికి గంధర్వ లగ్గవన్నది అయ్యో బామా సావుదలకు నువ్వొక్క కోరిక కోరుకున్నవా బామా నీ కోరిక నేను నెరవేర్చబోతే నీ జీవి సర్గవంతో అందదో బామా నువ్వు చెప్పిన ప్రకారంగా నీ రెండో చెల్లె వనమాల నా భార్య లెక్క చూసుకుంటా నీ చిన్న చెల్లె రూపం నా తోడబట్టిన చెల్లెలుగా చూసుకుంటా వనమాల ఏలికల్లా ఇదే గంధర్వ లగ్గం అన్నాడు బిర్రగా చూచింది కానాడు జయమాల అక్క జయమాల రమ్మంటే పదవన్న పంట వెళ్ళి పోదివా అంటే చూడచ్చే జనం ఊకుంటారా అయ్యా రామేశ్వర మహారాజా ఏడితే నీ భార్య లేచేస్తుందా ఏడితే నీ భార్య లేచిరాదు పైన కొండ ఉంటే పాసిపోతుంది చచ్చిపోయిన చెప్ప ఉంటే వాసన పడుతుంది అయ్యా దానం చేద్దాము నీ కొడుకు నాగరాజుని ఎత్తుకొని జీవిదారి పుల్ల పట్టమన్నారా అరే పర్వాలేదు రామేశ్వర మహారాజు కొడుకు నాగరాజును బాబా కట్టి జీవిదారి పుల్ల ఇంటికి వచ్చారా సిద్ధం చేసిన ఇంటికాడ పేడ సిద్ధం చేసినారు జయమాల ముత్తే సాగు వచ్చింది ముందు సాగులందుకు మన తానం భోజనంలో కీర్తి తిరుమల దిద్దినారు గోవింద నరమ్మ కాటము వెంటకైనా బలవత్త ఉన్నారేమో కాటము వెంటకైనా దూరం ఉండగా తించి దిప్పుడు వెళ్ళని వెళ్ళన్నారు గోవింద గోవింద అన్నారు వెనుకున్న వాళ్ళు ముంగడు ముంగడున్న వాళ్ళు వెనుక గోవింద గోవింద అని కాస్త వెనుకొచ్చిండ్రు కాస్త వెనుకప్పుడు వచ్చినారు కాట చుట్టూ వలపులు 3 చుట్లు ఎత్తలా ప్రేమ పేడ పేడన తల్లి నీచుని కాటలు పెట్టిండ్రు మిగిలిన కట్టెల మీద వేర్చిండ్రు గంగరేవల వేడి తడిబెడి తాను చేసి గజ్జలు బాండి నీళ్ళు పట్టుకొచ్చిన కాటలు వలపులు 3 చుట్టూ తిరిగిండు అలా ప్రేమ బాండి తెచ్చి కొరిపుల చేతి కొరివంటి పెట్టినారు కాటలు కరెంట్ ఉన్నప్పుడు వనమాల రూపమాల చేతులను పుల్లలు పట్టిండ్రు అక్క జయమాల నీ బాకి తీరుతుందని కాటను 2 పుల్లలు చేసిండ్రు వనమాలను తీసుకున్నాడు రూపమాలను తీసుకొని రామేశ్వర మహారాజు కొడుకు నాగరాజుని ఎత్తుకొని గంగారు రేవుల వచ్చిండా జల గంగా పిట్టకు పెట్టిండ్రు 4వ రోజు గడిచింది 5వ నాడు పిట్టకు పెట్టిండ్రు 9వ నాడు పిట్టకు పెట్టి చిన్న పిల్లగాడైన కార్యకర్తలు చేసి 11వ రోజు నాడు జయమాల పేరు మీద ఘనంగా వాళ్ళ పండుగ చేస్తారు ఘనంగా వాళ్ళ పండుగలు పేరు అతి ఘనంగా పండుగ ఎప్పుడు చేసిండ్రు పండుగ తెల్లారు ఎండు అన్నారు
చూసిన వాళ్ళు అంజమున సత్య చావక్క దాని సెల్లం తీసి నా కొడుకు చేత పెట్టి పెంచినే గంధాల లెక్క ఉన్నది 75 లక్షలు 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 మళ్ళీ పెళ్లి చేస్తాను నేను అనుకుంటే ఆ సత్యాలని రాక మళ్ళా దా చెల్లె తీసి పెట్టించి రోజు గంధర్వ లగ్గో ఉన్నది అడ్డలంటే అప్పుడు ఇల్లు పడితే ఇల్లు ఉంటుందా అవ్వా ప్రాణం తీయాలనుకున్నది రామరామరే రామ రామరామరే రామ ఇలా చూడుడా ఎండ్రోలకున్న వీళ్ళ పాలనిస్తానుకున్నదమ్మా రోజులు నెలలు కడతా ఉన్నాయమ్మా ఒక్కనాడు రామేశ్వరం మహారాజు ఆ బిడ్డ మనవాళ్ళు ఏమనుకున్నాడు అయ్యా నేను పెళ్లి చేసుకున్నా కానీ చెల్లి ఒక గుడి పోలే గోపురం పోలే ఆయన కొడుకు నాగరాజు తీసి రూపమాల చేతులు ఎక్కారు ఎందుకంటే వెళ్ళిపోదామన్నారు రామేశ్వర మహారాజు వనమాల నేను రాముల వారి వరాన పుట్టిన కాబట్టి ఇలా మనం గుడి పూజ పోదాము ఈ కొడుకును తెచ్చి మీ చెల్లెకి అప్పయ్యప్పంటే నాగరాజు చెల్లె రూపమాల ఈ కొడుకును ఎత్తుకొని మేము గుడి వచ్చేదాకా నువ్వు ఆడుకోపో చెల్లె అంటే ఆ రూపమాల నాగరాజుని ఎత్తుకొని వాడల పొంచి ఆడిపి ఆడుకుంది వేయిందా చెల్లె వేయినాక రామేశ్వర మహారాజు వనమాలదేవి రాముల వారి గుడికి వెళ్ళిపోతామన్నారు ధన వాళ్ళు బయలు చూడమ్మా ఇద్దరు భార్య భర్తలైనా సాంబా శివ శివ అని సంగతి ఇస్తా ఉన్నదా పాపకారి లచ్చమ్మ ఏమనుకున్నది ఇల్లు మీద ఇల్లు పడతా ఏమని పెద్ద పోరు అచ్చికొచ్చిందంటే తింటారు అబ్బో 4 బత్తాల దేగురికి అబ్బో పెద్ద పోరు అచ్చికొచ్చిందంటే అచ్చికొచ్చిందంటే నడిపిదా మళ్ళీ చిన్నదా చిన్న తినకి ఎవరు దీని పెళ్లి పట్టుగా అవుతుందా ఇల్లు 15,000 లక్షలు ఇక కొట్టం పడేది వాడంటాడు 75 లక్షలు వాడికి ఇచ్చి నత్తడికి ఎప్పటి వరకు అంటే 40 లక్షలు వాడు అంటాడు ఇక లక్షలు వచ్చి దాన్ని పెళ్లి చేయాలి ఇవరకే వీళ్ళు కూర్చొని తింటారు నా కొడుకు వస్తారు దాన్ని పెళ్లి అక్కడ ఈయన కొడుకు కొట్టాడా ఎందుకంటే బో తొడవుతే చెల్లెక్క వీడు చూసుకుంటాడు అట్టగా వీళ్ళ ప్రాణం ఇస్తే పిలవతే కొడుకు వస్తుంది అనుకున్నది వనమాల పానం రూపమాల పానం ఇద్దరు ప్రాణం తీసిండ నా కొడుకు పెళ్లి చేస్తే 75 లక్షలు ఈ రాజ్యం ఆ రాజ్యం ఆ బంగ్లా నాకే ఈ బంగ్లా నాకే ఆ భూమి నాకే ఈ భూమి నాకే ఆ ఆస్తి నాకే ఈ ఆస్తి నాకే ఈ రాజ్యం అంతా నాకే ఎంత నాకే కొట్టుకోపోతుంది బిందారం కొడుకు చుట్టుకోను పాలలో ఇస్తామో ఎట్టది కట్టే మందు రోజు వాడలో ఇసమట్టు కత్తనా అని లోలంతా పట్టుకున్నది లోలంతా పట్టుకుని తర్వాత వెళ్ళిపోదా అని చిక్కుడు ఎట్టల్లారా నా వల్ల ఎలగోతారా నా వల్ల ఎలగోతారా ఇలాంటివి
కొండ మీద ఇల్లేదిరా ఓరి గంగరాజు బంగారు కలిపేదిరా ఓరి గంగరాజు కలిపేదిరా ఓరి గంగరాజు చూడు ఊతనే ఇంత నా పెన లేదు నువ్వు లోపడి రావా నీ పేరు లేకపోతే నేను చెప్తాను నా పిల్లలు పొయ్యి మీద ఎద్దరు పెట్టిందని బిందె పట్టుకొని ఇల్లవి అన్నం తిక్కడు తిక్కడు అంటాను నువ్వు వచ్చినది విస్కి చుట్టూ అని అబ్బా ఓ ముడకొడికి ఏరికేరు కాంతాను లేదా నేను విస్కి చుట్టాను అట్లా కాదు ఆడలు వెళ్తాడు కదా ఒక అన్నం మెతుకు పిసుకుంటే ఏర్పడతాడు కదా అన్నం అయింది కానీ ఏర్పడుతుంది రమ్మన్నా అనుకుంటాను వీరలక్ష్మిరా రామేశ్వరరావు తల్లిని అబ్బో అంతటి దొరుకుతాను ఆయన కట్టిందా ఆయన దేవుడు కట్టిందో ఆరకోటి ఏదో ఒకటే నాకు విషయం కావాలరా విషయాలు విషయాలా ఏ విషయాలు తెలుగుకోండి పంచకొక్కరు పాడవాడా గుమ్మల కింద రాజులు దొరుకుతాను మా ఇట్లా గుమ్మల కింద పంచకొక్కరు రాజులు దొరుకుతాను గట్లా ఇసాలు కావాలి పంచకొక్కరు కావాలి బిడ్డ బిడ్డ మళ్ళీ ఎప్పుడు అక్కడప్పుడు మాలి బిడ్డ ఇచ్చినాక లెక్క నువ్వు ఏ ఇస్తావు మరి ముందుగా ఇచ్చిన రావడం మందులల్లా వచ్చినాడు ఇద్దమూరు తోటకాయ లోపల కాయ్ నీ తోట పాడవాడా ఏంద్రా నీకు కావాలంటే నీ తోట లోపల నీ తోట పాడవాడ ముడకోడు కాయ్ నీకు ఇస్తారు కానీ కావాలి గదేందుకురా ఏం చేసుకోవాలి ఇది నీకు పని చేసేది కాదు ఇది నాకు పని చేసేది గనమడి చెక్క ఇది ఇస్తాలు కావాలి ఈ గనమడి చెక్క ఇది మరుగుమందు ఇది నీకు అద్దు మరుగుమందు ఎలా పెట్టాలరా ఇస్తాలు కావాలి సరే పర్వాలేదు పావుది పండుగ కలపడి కన్యారు బాపు కనబడి ఈసారి ఎట్లా చెప్తాను ఎక్కడిక అవా డబ్బను నువ్వు అన్నం అనుకో అన్నంతో పడక ఇటాలలో పోయి ఇటాలలో వచ్చి ఇట్లా మూతి దాడ కట్టుకోవడం వాయిపోయావు కట్టుకోకపోతే డబ్బను ఆవిలు వచ్చి నీకు వచ్చి అనుకో ఎక్కడికి సత్తావు అంతే కదా అంతే ఎప్పుడైనా అప్పుడు ఇస్తుంది చీరెట్టుకుంటా పైసా కూడా చీరిస్తా మెత్తవాడా ఎండబెట్టుకో రామ 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 బేడికి వచ్చిన
అయిపోయింది అనుకుని ఎట్లా వాళ్ళు వస్తారు ఈ పాలాలు ఇసంగా పాలు కాగబెట్టింది పాలు చల్లనక ఇస్తాం నీతి కనుక పాలలో ఇప్పుడు పోసిందో ఆ ఇసారి తీసి పాలలో ఇచ్చి 2 పాల గిలాసాలు వచ్చి మేజి బల్ల మీద పాల గిలాసాలు పెట్టింది ఇక వనమానం ఉన్న రూపం వస్తుంది ఈ పాల గిలాసాల పాలు తాగుతారు ఇష్టం వల్ల కడుపులో పోతే ఇలా సత్తా కొడుకు పెళ్లి చేస్తే 75 లక్షలు అని ఇక ఆనాడు పాల ఇష్టాలు వచ్చి పెట్టిందా ఈ రామేశ్వర మహారాజు వనమాల గుడి పూజ వేయదు ఈ రూపమాల ఏమో కొడుకుని నాగరాజుని ఎత్తుకొని ఆడుకొని వేయి అక్కడ గుడి పూజలు చేసుకొని వనమాల రూపమాల ధన భవనాల వేడి కట్టిల్లు భవనాల వేడి కట్టే మేజ పాల మీద 2 పాలలు కనబడ్డాయి రామేశ్వర మహారాజు అన్నాడు అయ్యో వనమాల పాలు పోసింది ఏంటంటే దాని మీ అవే పోసి పెట్టిందో మా చెల్లె పోసి పెట్టిందో తాగుదేది తాగరాదయ్యా అని వనమాల అన్నది 2 ఉన్నాయి కదా మనం గుడి పూజకి అయిపోయి నువ్వోడు తాగు నేను తాగుతా అని ఈయన చెరొక్క పాలతో పట్టుకున్నది అది ఎందుకు పెట్టింది పగున్నోళ్ళు తావాలని పెట్టింది పగున్నోళ్ళు ఎవరు వనమాల రూపమాల పగున్నోళ్ళు తావాలంటే ఇక బాగున్నోడు దచ్చకాలం వచ్చింది అని పగున్నోళ్ళు తావాలనుకుంటే ఈ రామేశ్వర మహారాజును వనమాల గడగడ గడగడ ఇస్తాం పాలు తాగిల్లు తక్కువ ఇస్తామా బాగుంది పండితం తేలిది కొంటిది వెనపగం ఎలుగారం గాజుపొడి గన్నేర వప్పు కలకోడి విచార కలమార్దన చేసిందా కడుపులో వేయినాక ఒళ్ళు గిరగిర తిరగతున్నాయి ఒళ్ళు గిరగిర తిరుగుతున్నాయి కడుపులోనే పేగులు కత్తిరిచ్చినట్టు పాములు పోరినట్టు తేలు పోరినట్టు కావచ్చారా ఇక నేను బతకాలేను గానాడు వనమాలంటుంది నాదా మన ఏం పాలు తాగినమయ్యా నీకెట్లా అవుతుంది నాకు కూడా గట్లేమైతుంది ఇక నేను బతకాలేను ఓ నాదా రామేశ్వర మహారాజా ఇక నా కొడుక నాగరాజా నాగరాజా నువ్వు ఎట్లా బతుకుతావో ఇక నీ బతుకో చూడరాను నా కొడుకు నా చెల్లె రూపమాల రూపమాల నువ్వెట్లా బతుకుతావో నా చెల్లె చెల్లె నీ బతుకు చూడరాను నా చెల్లెలా విల్ల 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 అల్లాడినారు భార్య భర్తలు ఇద్దరు గడపట్ల ఇరిసి గడ్డం పడ్డారు ఒకరి మీద ఒకరు శైలేసుకొని పడి విల 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 ప్రాణం విడిదిరి వీళ్ళ ప్రాణం మీద ఆదమైన బిడ్డ రూపమా కొడుకుని ఎత్తుకొని మరి వాడల పుండమ మాత్రం ఆడుకొని 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 ఆ కొడుకు ఎత్తుకున్నది మరి రూపమాలంటే మాత్రం లోగిళ్ళ వేడికి వెళ్ళిపోతానని కొడుకును కట్టుకోని మరి లోగిళ్ళకి వెళ్ళిపోతానని పచ్చి బాలని ఎత్తుకొని అమ్మవారు రూపావాల అయ్యో రమ రామ రమ ఉయ్యాలో మంచి రమణే శ్రీరామ ఉయ్యాలో కొడుకుని ఎత్తుకొని ఉయ్యాలో లోగిల్లా వేటికి ఉయ్యాలో మరి వాళ్ళు ఎత్తుకొని అమ్మవారు రూపమాల తన తలవంట పడుకోబడికి ఇద్దరు బంగారు పడవనాలు లోగిళ్ళ వేడిగా తండ్రి రూపమాల లోగిళ్ళ ముందుకు వచ్చే వరకు మరణ మాత్రమనే కలవాళ్ళ ఇరుసు అడ్డం మటర్ ఒకరి మీద ఒకరు చేసుకున్నారు అక్కడు బావలు చూసింది రూపమాల అయ్యో మా అక్కకు మా బావకి ఇల్లు లేదా ఈ కళ్ళ వల్ల వండుకున్నారు వీళ్ళకి ఎట్ట బుద్ధి లేదు ఒకరి మీద ఒకరు తేరుకొని ఈ కళ్ళ వల్ల వండారు అని ఆ కొడుకుని ఎత్తుకొని తన అక్క బావ వీటికి వచ్చింది అక్క అక్క బావ బావ అని చెప్తే ఇద్దరి ప్రాణం వెళ్ళిపోయిందమ్మా
అక్క నోటి గుండ బావ నోటి గుండ నురుసులు గారుతున్నాయి అక్క ప్రాణం వెళ్ళి బాయన నాయకో ప్రాణం వెళ్ళి బాయన అక్కగా గడపల ముగ్గురమ్ముడు పెద్దక్క ప్రాణమైందండి అక్క నీ ప్రాణం బాయ్ నీ తోటి పాటుగా బాగా ప్రాణం బాయరా ఇక అవ్వయ్య లేని కొడుకును చేసినారా ఇక అవ్వయ్య లేని కొడుకును చేసినారా నీ ప్రాణం వెళ్ళి వెళ్ళి బాయన నాయక ఏ పగదని ప్రాణం తీసిండు బా ఇయ్యాల నీ కొడుకును చదువుకునే బాగి నీకు లేపాయన నీ కొడుకు మధ్య బాలని కసిగా ఆ కొడుకు ఎట్లా మెరగాలి ఓ బావో ఈ కొడుకు ఎట్ల పెద్ద కూడా కావాలి అక్క బావి అటమాత్రం ఒరిగింది రూపా మార అరగంట సేపు ఇద్దరు మీద బారి గొడ్డోల ఒరిగి కలకల కలకల కన్నీరు తీసి ఈ పన్నాగం ఎవరిదో కాదు మీ అత్రకాంతలు మాత్రం వీర నచ్చి వీడ పిడదొస్తుంది మమ్ముల ఇది అత్త అంటే మాత్రం మా అత్త పగదారిది మరి వీళ్ళకి అడమాత్రం ప్రాణం తీసి మరి అయ్యయ్యో ఈ కొడుకు బుద్ధివంతుడు జ్ఞానవంతుడు అయ్యేదాకా వీళ్ళను దానం చెయ్య వీళ్ళ బాగిదిరనంటే నా ఈ కొడుకు విరగాలి మరి వీళ్ళని దానం చెయ్యనని మాత్రం లోగిల్లో ఉండే 2 టంకు పెట్టారు పరమడి గదిలో టంకు పెట్టాడు ఈజీగా తింది 2 టంకు పెట్టెల భావన అక్కను ఆ టంకు పెట్టెల వేసి ఆ టంకు పెట్టెలకు తాళాలు వేసింది విద్య 2 పెట్టెల గుంజుకుపోయి మరి పరమడు గది పాయిరాల మెడలో 2 శపాలు పెట్టి మరి అటు మాత్రమే తలుపుల దగ్గర వేసి దారాలు వేసి ఒక్కొక్కళ్ళని సిక్కు దారాలు వేసింది బిడ్డ రూపామాల ఇక్కడ ఉంటే వీళ్ళ ప్రాణం తీసిన పాపాత్రాలు మా ప్రాణం తీస్తుంది నా కొడుకు ప్రాణం తీస్తుంది నా ప్రాణం తీస్తుంది ఇక్కడ నేను ఉండనే నీ కొడుకు ఎత్తుకున్నది రాత్రి బయలు వెళ్ళే రూపమాల కొడుకును బాబగట్టుకున్నది అట మాత్రం రూపమాల ఈ అట మాత్రం ఇక్కడ ఉండనని అయ్యయ్యో మో పరందమో